తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఢిల్లీ మెట్రోలో ఒక దారుణం. సిఐఎస్ఎఫ్ జవాన్ చేసిన పనికి ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆయన చేసిన ఒక్క తప్పు ఇప్పుడు అందరి జవాన్ల మీద పడుతూ ఉంది. ఎంతో కష్టపడి సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మన కోసం పనిచేస్తూ ఉన్న జవాన్ల పైన ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన చేసిన ఒక్క తప్పు వల్ల. ఆయన ఏం చేశాడో తెలుసా? ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు సిఐఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరున్నారు. దానికి సంబంధించి ఒక అమ్మాయిని ఆయన ఫోన్లో ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది వితౌట్ ఎనీ పర్మిషన్. ఒకసారి ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి మనం చూసుకోవచ్చు వీడియో కూడా. ఎస్ ఇక్కడ గొడవ జరుగుతున్న వైన్యం మనం చూడొచ్చు. చూడండి, సిఐఎస్ఎఫ్ జవాన్ ఆయన ఫోన్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. చూడండి, లాక్కుంటున్నారు ఫోన్ కూడా పూర్తిగా. జవాన్కి సంబంధించి అక్కడ తోపులాట అయితే చోటు చేసుకుంది. పూర్తిగా మెట్రో మొత్తం కూడా గొడవ జరుగుతున్న పరిస్థితి. యువకులు అదేవిధంగా ఆడపిల్లలు అందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి. ఒక్క జవాన్ని అందరూ కూడా చుట్టుముట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో. ఎస్, ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎస్, ఫోన్ చూపిస్తా ఉన్నాడా? ఇక్కడ చూడండి, ఫోన్ లో ఫోటోలు డిలీట్ చేయంటూ కూడా ఫోటోలు తీస్తున్నాడు యువతిది. సో ఫోటోలు డిలీట్ చేయాలంటూ కూడా యువతి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనం ఎంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉందో. ఎస్, చూడండి ఒకసారి క్లియర్ గా కనబడతా ఉంది వీడియో మనకి. ఎస్, ఫోన్ ని లాక్కోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఎంతకి ఎంత సిఐఎస్ఎఫ్ జవాన్ అయినా సరే వితౌట్ పర్మిషన్ అమ్మాయిల ఫోటోలు తీయడం ఏంటి అని కూడా ఇక్కడ చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. జవాన్ని ఒకటిని చేసుకొని అందరూ కూడా గుమ్ముగూడి ఆయన చేతిలో నుంచి కూడా ఫోన్ లాక్కోవడం జరిగింది. ఆయన ఫోన్లో నుంచి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంలో ఇంకా అందరూ కూడా చీఫ్ ఎవరైతే సిఐఎస్ఎఫ్ చీఫ్ ఉన్నారో వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఈయన్ని విధుల్లో నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, హియర్ ద వీడియో. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తా ఉందా క్లియర్ గా? ఎస్, ఇక్కడ చూడండి క్లియర్ గా అమ్మాయిల ఫోటోలు తీసినట్టు. అమ్మాయి కూర్చో ఉంటే కొంచెం స్కట్ టైప్ లో అమ్మాయి వేసుకోంది. అమ్మాయి ఫోటోలు సిఐఎస్ఎఫ్ జవాన్ క్లియర్ గా ఫోటోలు తీసినట్లుగా కూడా ఇక్కడ కనపడతా ఉన్న వైన్యం. సో దీనికి సంబంధించి అధికారులంతా కూడా సీరియస్ అయ్యారు. ఒక జవాన్ ఇలాంటి పని చేయడం పట్ల అక్కడంతా కూడా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే సమాజంలో కాపాడాల్సిన పోలీసులే, సమాజంలో రక్షక భటులుగా ఉన్న పోలీసులే ఇలాంటి పనులకి పాల్పడితే ఇంకా సామాన్యులు ప్రజలు వీళ్ళంతా ఏం కావాలి? వీళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వాల్సింది పోయేసి మీరే ఒక ఉదాహరణగా నిలిస్తే, ఒక సిఐఎస్ఎఫ్ జవానే ఉదాహరణగా నిలిస్తే సభ్య సమాజం ఎలా వెళ్తుందంటూ కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తా ఉన్న పరిస్థితి. కానీ తప్పు చేశాడో లేదో తెలియదు. క్లియర్ గా ఇక్కడైతే ఫోటోలు తీసినట్లుంది. అంటే ఫోటోలు డిలీట్ చేస్తా ఉంది అమ్మాయి అయితే క్లియర్ గా చూపించి. మనకి ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది ఆయన ఫోన్ లో. ఇంకొకటి, ఆయన పిస్టల్ ఎవరైతే ఆయన దగ్గర నుంచి లాక్కోవడానికి వచ్చారో, ఎవరైతే ఆ ఫోన్ ని లాక్కోవడానికి వచ్చారో అక్కడ ఉన్న జనాలు, వాళ్ళపైన ఆయన పిస్టల్ చూపిస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి మెట్రో అధికారులు కూడా స్పందించడం జరిగింది. అవి అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేశారు. సో ఎవరైతే అక్కడ ఫోన్ లాక్కున్నారో వాళ్ళని బెదిరించినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ సిఐఎస్ఎఫ్ జవాను కాల్ చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే దేనికి సంకేతాన్ని ఇస్తా ఉంది దీన్ని అని చూడాలి. అంటే ఒక తోటి మహిళకి పబ్లిక్ లో, ఒక పోలీస్ దగ్గర, ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ దగ్గర కూడా రక్షణ లేదంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? దీనికి సంబంధించే ఆర్టికల్లు, సోషల్ మీడియాలో వీడియోలు, ట్విట్టర్లో వీడియోలు ఇవన్నీ కూడా విపరీతంగా దీనికి సంబంధించే వైరల్గా మారాయి. అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి విచారణకి ఆదేశించడం జరిగింది. విచారణ అనంతరం నివేదిక ఏర్పాటు చేస్తామన్నారు, నివేదిక ఇస్తామన్నారు. ఆవిడికి సారీ చెప్పడమో లేదంటే ఏదో అపాలజీస్ అడగడమో ఏదో చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆయన ఉద్యోగం పీకేశాడు, సిఐఎస్ఎఫ్ జవాన్ ఉద్యోగం.
బట్ చూద్దాం మెట్రోకి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ మెట్రోకి సంబంధించి ఆడపిల్లలు కొంత భయాందోళనకర పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. బట్ వెయిట్ చేద్దాం, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మాత్రం చూద్దాం. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.